హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవోటెల్లో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ 2026 కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జాతీయ మొబిలిటీ సమ్మిట్ను నిర్వహిస్తున్నందుకు రవాణా శాఖ ఎలెట్స్ టెక్నో మీడియాను అభినందించారు. ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధికి చలనశీలత కీలకమైందని పొన్నం అన్నారు. సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు పౌరుల ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపార అవకాశాలను పొందడంలో సహాయపడుతున్నాయన్నారు. నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు సురక్షితమైన, సరసమైన, స్థిరమైన చలనశీలత వ్యవస్థలు నిర్మించడం ముఖ్యమన్నారు మంత్రి పొన్నం. ప్రజా రవాణాను బలోపేతం చేయడం, ఎలక్ట్రిక్ చలనశీలతను ప్రోత్సహించడం, స్మార్ట్ టెక్నాలజీలను స్వీకరించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. విద్యుత్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి రవాణా శాఖ చురుకైన చర్యలు తీసుకుందని అన్నారు. తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో 2026 నేషనల్ మొబిలిటీ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాబోయే తెలంగాణ ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా మొబిలిటీ లైన్స్లో ఉన్నటువంటి భాగస్వామ్య సంస్థలన్నింటినీ పిలిచి భవిష్యత్తు రోడ్ మ్యాప్ను నిర్ణయించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి, పెరుగుతున్నటువంటి నగరాల రవాణా వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల అంశాలను, అందులో ఈవీకి సంబంధించి కావచ్చు, లేదా లేటెస్ట్ టెక్నాలజీ, మెట్రో, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతుల లోపల ఉండేటువంటి అంశాలన్నింటినీ ఈ కాన్ఫరెన్స్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. రవాణా శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారు, హెచ్ఎండిఏ కమిషనర్ గారు అందరూ కూడా మిగతా ఈ ఎలక్ట్రో సంస్థ తరఫున ఈ ఆర్గనైజేషన్ అయితే నేషనల్ లెవెల్ ఇక్కడ కాన్ఫరెన్స్ చేసినారో వారికి అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆలోచన విధానం లోపల దేశ మొబిలిటీ రంగానికి ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది ఈ డిస్కషన్ ద్వారా, ఈ కాన్ఫరెన్స్ ద్వారా అని ఆకాంక్షిస్తూ, ఇందులో మరి స్టార్టప్లకు కానీ లేకపోతే ఇతరత్ర ఇన్నోవేటివ్ ఐడియాస్కు సంబంధించి కూడా ఒక వేదిక, ఒక మార్గం దొరుకుతుందని ఆకాంక్షిస్తూ నిర్వాహకులందరికీ, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన